తెలంగాణలో ఐ న్యూస్ శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కోణం బయటపడింది. ట్యాపింగ్ లో ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఐ న్యూస్ ఛానల్ శ్రవణ్ ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావును మించిపోయినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం సొంతంగా విదేశాల నుంచి మిషనరీని తెప్పించారు. ఇజ్రాయెల్లో కొనుగోలు చేసి యూరప్ మీదుగా మిషనరీని శ్రవణ్ ఇండియాకు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఐ న్యూస్ ఛానల్లోనే అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కోణాన్ని టీవీ5 ఎక్స్క్లూజివ్ గా వెలుగులోకి తీసుకొచ్చింది. ఫోన్లో ట్యాప్ చేసిన శ్రవణ్ భారీగా డబ్బులు దండుకున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు శ్రవణ్ కు గిరాకీ పెరిగింది. పార్టీల అభ్యర్థుల కదలికలను గుర్తించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు చేరవేశారని తెలుస్తోంది. శ్రవణ్ మామ కృష్ణదేవరావు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రెసిడెంట్ గా ఉండడంతో ఆ స్కూల్ అడ్డాగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. శ్రవణ్ జూబ్లీహిల్స్ స్కూల్ చైర్మన్ కావడంతో తన పలుకుబడి అంతా ఉపయోగించినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను మామ అల్లుళ్లు కలిసి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ట్యాపింగ్ ద్వారా సంపాదించిన డబ్బులతో మైనింగ్ వ్యాపారంలో శ్రవణ్ పెట్టుబడి పెట్టారు. కొద్ది రోజుల క్రితమే దుబాయ్లో ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐ న్యూస్ ఛానల్ శ్రవణ్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. దీంతో శ్రవణ్ పరారీలో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేటుగాళ్ల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అసలు ఐ న్యూస్ ఛానల్ శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఎలా బట్టబయలైంది? చాలా ప్రకంపనలు సృష్టిస్తోంది. అందులో వాళ్ళ మామగారు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ప్రణీత్ రావును మించి శ్రవణ్ ట్యాపింగ్ చేశాడనేది బయటకు వచ్చింది. ఇందులో ప్రధానంగా ప్రణీత్కు సంబంధించినటువంటి ఫోన్ కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నప్పుడు ఆయన సెల్ ఫోన్ ద్వారా ఆయన దగ్గర దొరికిన డాటా ద్వారా ఆరా తీసినప్పుడు శ్రవణ్ పేరు బయటకు వచ్చింది. దీంతో శ్రవణ్ ఎవరి శ్రవణ్ అని ఆరా తీశారు ఇంటెలిజెన్స్ అధికారులు. దీంతో శ్రవణ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రవణ్ ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ నుంచి వాట్సాప్ కాన్వర్జేషన్స్, వాట్సాప్కి సంబంధించినటువంటి కాల్స్ వినడానికి ఆయన ప్రత్యేకంగా ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ నుంచి యూరోప్ మీదుగా ఇండియాకు తీసుకొచ్చినటువంటి శ్రవణ్ చాలామంది ఫోన్లు ట్యాప్ చేశాడు. తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఎన్నికలు రావడంతో ప్రధానంగా అప్పటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను టార్గెట్ చేసి అధికార పక్షానికి కొమ్ము కాస్తూ అధికార పక్షానికి సంబంధించిన నాయకులను మచ్చిక చేసుకునేందుకు చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఇందులో భాగంగానే అప్పటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అంటే అప్పుడు ఎలక్షన్లప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ కంటెస్టెంట్స్కి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాలు, ఎవరైతే ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటూ దీనికి సంబంధించినటువంటి చాలా మేరకు సమాచారాన్ని అప్పటి అధికార పార్టీకి చేరవేర్చాడు. ఇది ప్రధానంగా ఎందుకంటే జనరల్ కాల్స్ చేసినప్పుడు అది ట్యాప్ అయ్యే అవకాశం ఉంటుందని చాలామంది వాట్సాప్ కాల్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. కానీ అదే వాట్సాప్ కాల్ని ట్యాప్ చేసేటువంటి టెక్నాలజీని శ్రవణ్ ఇంపోర్ట్ చేసుకొని తెప్పించుకొని ఐ న్యూస్కు సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే తనకు సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించిన ఆఫీస్లో ఒక ఎక్విప్మెంట్ పెట్టాడు. అక్కడ నుంచి ట్యాపింగ్ వ్యవహారం నడిపాడు. ఆ తర్వాత నందగిరి హిల్స్లో ఉన్నటువంటి ఒక ఆఫీస్ను ఓపెన్ చేసి అక్కడ నుంచి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపాడు. దీంతోపాటు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఆ స్కూల్కే జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కే అయినా చైర్మన్గా ఉన్నాడు, వీళ్ళ మామ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళంతా కలిసి అక్కడ ఆర్థిక లావాదేవీలు నడిపారు. ఒకటి ఇన్ఫర్మేషన్ అప్పటి క్యాండిడేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అధికార పక్షానికి సంబంధించిన ప్రధాన నాయకులకు ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకోవడము, తద్వారా కొంత డబ్బులు తీసుకోవడం. ఇంకోవైపు కొంతమంది అటు అధికార పార్టీకే కాదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళే ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి మీరు పలానా చోటు నుంచి పలానా డబ్బులు తీసుకువెళ్తున్నారు నాకు తెలుసు అని వాళ్ళని బెదిరించి కూడా డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. 100 కోట్లలో డబ్బులు ఎలక్షన్ మూమెంట్లో వసూలు చేసి ఆ డబ్బులను మైనింగ్కి తరలించాడు. మైనింగ్లో పెట్టుబడులు పెట్టాడు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఆ పెట్టుబడులు పెట్టడమే కాకుండా కొంతమేరకు డబ్బులను తీసుకువెళ్ళి దుబాయ్లో
విలువైన ఆస్తులను కూడా కొన్నాడు. ఒక 1 ఇయర్కి సంబంధించినటువంటి శ్రవణ్కి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ తీస్తే మొత్తం అదే బయటకు వస్తుంది. ఇక్కడ బ్లాక్మెయిల్ చేయడము, ఇక్కడ డబ్బులను తీసుకువెళ్ళి దుబాయ్లో పెట్టుబడి పెట్టడం, ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఈ ట్యాపింగ్ ద్వారా కావచ్చు, బ్లాక్మెయిల్ ద్వారా. ట్యాపింగ్ చేయడం అంటే ఎవరైనా ఒక కాన్వర్జేషన్ నడిచింది ఇద్దరి మధ్యలో అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఆ ఇద్దరికే తెలిసి ఉంటుంది. మూడో వ్యక్తి తెలుసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఈయనకు మన గురించి పూర్తిగా తెలుసని భయపడి అట్లా చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఇక్కడ ఒకటి అదైతే ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్ రావు ప్రధానంగా శ్రవణ్కు మంచి సన్నిహితుడు. ఆయనకు అవసరమైనటువంటి విషయాలను ఈయన షేర్ చేసుకోవడం, ఈయన ట్యాపింగ్ చేసిన ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. అదే విషయాన్ని ప్రణీత్ రావు ఫోన్ సీజ్ చేసినప్పుడు కూడా తెలిసింది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ కూడా దీనిపైన ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శ్రవణ్ ఎక్కడున్నాడు? శ్రవణ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రణీత్తో శ్రవణ్కి సంబంధాలు ఉన్నాయి, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ నడిచినాయి. ఈయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అటు అంటే వాట్సాప్ కాన్వర్జేషన్స్, వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ కాల్స్ ఏవైతే ట్యాప్ చేసి శ్రవణ్ ప్రణీత్కు పంపించేవాడు, ప్రణీత్ కొన్ని విషయాలను ఈ శ్రవణ్కు పంపించాడు. దానికి సంబంధించినటువంటి ఈ డేటా మొత్తం మనం చూడొచ్చు. అంటే ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులని కొంతమంది పేర్లను తీసుకొని, ఆ తర్వాత కొంతమంది పేర్లు తీసుకొని వాళ్ళ నెంబర్లను ట్యాప్ చేసి ఖమ్మం జిల్లాలో పలానా ఆయన డబ్బులు సర్క్యులేట్ చేస్తూ ఉన్నాడు, ములుగులో ఒక ఆయన పెద్దపల్లికి సంబంధించిన వీళ్ళు ప్రధానంగా ఉన్నారని కొంతమంది పేర్లను తీసుకొని సీను అని, తర్వాత ఫణీంద్ర అని, వీళ్ళందరూ మధుసూదన్ అని, ఇట్లా చాలామంది ఎవరైతే అప్పటి ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఆర్థిక లావాదేవీల పైన ప్రధానంగా దృష్టి సారించి ఆ విషయాలను మొత్తం చెప్పాడు. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరు ఎక్కడి నుంచి సప్లై చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు, ఎక్కడ డబ్బులు ప్రిజర్వ్ చేశారని ఒక్కొక్క మనిషికి సంబంధించి కొన్ని పేర్లు, అంటే ఇక్కడ వాళ్ళ నంబర్లు ఉన్నాయి కాబట్టి మనం కొంత ప్రైవసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ ఈ కాన్వర్జేషన్స్ అన్నీ ఈ శ్రవణ్కు సంబంధించినటువంటి శ్రవణ్కి, అంతేకాకుండా ఈ ప్రణీత్కి సంబంధించినటువంటి ఫోన్ కాల్కి సంబంధించినటువంటి కాన్వర్జేషన్స్ ఇవి. ఈ కాన్వర్జేషన్స్ని ఆయన ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. సో ఈ వ్యవహారం బయటికి రావడం, ప్రణీత్ పేరు బయటికి రావడం, ప్రణీత్ది ఆయన అధికార దుర్వినియోగం అప్పటి ప్రభుత్వానికి ఆయన పనిచేశాడని చెప్పినప్పటికీ అది ప్రొఫెషనల్ మిస్కండక్టో ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి సీక్రసీని బయటికి చెప్పడం ఇదంతా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకు కొంతమేరకు ఇంటెలిజెన్స్కి ట్యాపింగ్ చేసుకునే ఫెసిలిటీ వాళ్ళకు కొంత అది ఉంది. కానీ శ్రవణ్ ఏ కెపాసిటీలో ఈ ట్యాపింగ్ చేశాడు, వాట్సాప్ కాన్వర్జేషన్స్ కావచ్చు, వాట్సాప్ సంబంధించిన కాల్స్ కావచ్చు, ఆయనకు అవసరం ఉన్న ప్రతి వ్యక్తిది, కొంతమంది అప్పటి అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులకు సంబంధించిన ఫోన్ కాల్స్, వాళ్ళ వాళ్ళ భార్యలకు సంబంధించిన ఫోన్ కాల్స్ను కూడా ట్యాప్ చేశాడు. దాన్ని అంటే వీళ్ళకి ట్యాప్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ట్యాప్ చేస్తున్నట్టు వీళ్ళకి తెలియదు, వీళ్ళ సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ సమాచారాన్ని వీళ్ళకి ఇవ్వడం, దీని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడం. ఆ తర్వాత కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకునే రియల్టర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సీక్రెట్లను ఆయనకు ఎవరు దృష్టిలో పడితే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలి. ఆ ట్యాప్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ను శత్రువులకు షేర్ చేయాలి, లేకుంటే వాళ్ళని పిలిచి నువ్వు పలానా చేస్తున్నావు, నేను బెదిరించి డబ్బులు వసూలు చేయాలి. ఈ విధంగా 100 కోట్లు సంపాదించాడనేది ప్రధాన ఆరోపణ. సో ఇంటెలిజెన్స్ శ్రవణ్కు సంబంధించినటువంటి కదలికలపై అనుమానంతో ఆయన కదలికలపై ఒక నజర్ వేసింది. ఈలోపు ప్రణీత్ అరెస్ట్ కావడం, ఆయన కస్టడీలోకి తీసుకోవడం, ఈయన పేరేడ బయటకు వస్తుందో అని ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా శ్రవణ్ను పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. పరారీలో ఉంటే ఆయనను పట్టుకొచ్చే ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి పబ్లిక్ స్కూల్లో జరిగినటువంటి ఈ తతంగంలో ఆ స్కూల్ను అడ్డగా చేసుకొని ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు తీసుకోవడం, అంటే బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు డబ్బులు తీసుకురావడము, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఫేవర్ చేయడం. ఇక్కడ 2 రకాలుగా ఆయన డబ్బులు సంపాదించాడు. ఒకటి ఫేవర్ చేసి డబ్బులు సంపాదించాడు, తర్వాత ఆయనకు తెలిసిన విషయాలని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించాడు. ఇదొకటైతే అప్పటి అధికార పార్టీకి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. డబ్బులను పంపకాల కోసం ఆయన వ్యక్తులను, ఆయన స్కూల్కి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా వాడుకొని పలానా ప్లేస్లో మీరు డబ్బులు పెట్టరండి, పలానా ప్లేస్లో డబ్బులు పెట్టరండి అని ఇట్లా చాలా రకంగా వాడుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. వాట్సాప్ కాన్వర్జేషన్స్ కూడా అవే చెప్తా ఉన్నాయి. కాబట్టి అయితే వీళ్ళు ఎక్కడ దొరికారంటే అటు ప్రణీత్ ఇన్ని ట్యాపింగ్ చేసి అన్నీ డిలీట్ చేసుకున్నాడు, కానీ వాట్సాప్లో రీట్రైవ్ అయ్యాయి. ఈయన అంటే సేఫ్టీ కోసం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక వాళ్ళు డిలీట్ చేసుకోకుండా వాళ్ళ ఫోన్స్లోనో లేకుంటే వేరే దగ్గరనో బ్యాకప్లో పెట్టుకున్నారు. ఆ బ్యాకప్లో పెట్టుకున్నటువంటి సమాచారమే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు తెలవడం, వాళ్ళు ఇప్పుడు దీనిపైన దృష్టి సారించిన పరిస్థితి ఉంది. సో ప్రణీత్ రావును కస్టడీలోకి 7 days కస్టడీ కావాలని ఇటు పోలీసులు కోరిన నేపథ్యంలో కస్టడీకి ఇస్తే
ఇటు ప్రణీత్ను కస్టడీకి ఇస్తే శ్రవణ్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఐ న్యూస్ అనే ఒక ఛానల్ను అడ్డాగా చేసుకొని ఆ ఛానల్లో ఎక్విప్మెంట్ పెట్టి ఆ ఎక్విప్మెంట్ ఎందుకు ఆడ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వచ్చింది అనేది పోలీసులు ఏం భావిస్తున్నారంటే అంతా ఎక్విప్మెంట్ ఛానల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మధ్యలో దీన్ని ఎవరు ఐడెంటిఫై చేసే అవకాశం ఉండదు. ఎవరికైనా డౌట్ వచ్చినా ఒకవేళ రైడ్ అయినా ఏమైనా దొరికే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ పెట్టి కొంతమందిని సీక్రెట్గా ఆపరేట్ చేస్తూ ఆయన దాన్ని అంటే బయటి వరకే వాళ్ళు వినడం మాత్రం కేవలం శ్రవణే వినేవాడు, శ్రవణే మెసేజెస్ కానీ అన్నిటినీ ఆయనే ఆపరేట్ చేసేవాడు అనేది తెలుస్తూ ఉంది. సో ఈ విషయాలన్నింటినీ మరి ఇంటెలిజెన్స్ ఒక సంబంధించినటువంటి ఎస్ఐబికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇటు పంజగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు. తర్వాత ఏసీపీ జూబ్లీ హిల్స్ దీనికి విచారణ అధికారిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు విచారణ జరిపితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ప్రపంచమంతా ఫోన్ ట్యాపింగ్ పైన పెద్ద మొత్తంలో విమర్శలు గుప్పిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తున్నాయని అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి ట్యాపింగ్ చేసుకోవచ్చు, వాట్సాప్ కాన్వర్జేషన్స్ కూడా వినొచ్చు, వాట్సాప్కి సంబంధించినటువంటి ఆడియో కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, లేకుంటే టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు, ట్రాక్ చేయొచ్చు. ఆ ట్రాక్ చేసే మిషన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడంటే ఆయన తెలివితేటలు, ఆయనకు సంబంధించినటువంటి అంటే ఎంతవరకు కన్నింగో మనం అర్థం చేసుకోవచ్చు. బయట దేశాల నుంచి ఇక్కడికి ఎక్విప్మెంట్ రావడం, ఏ ఎక్విప్మెంట్లో పెట్టి తీసుకువచ్చాడు. ఎందుకంటే డైరెక్ట్గా అట్లాంటి సాఫ్ట్వేర్ని కావచ్చు, అట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకురావడం కుదరదు. ఆయనకు న్యూస్ ఛానల్ ఉంది కాబట్టి ఆ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఏదో ఎక్విప్మెంట్లో దాన్ని తీసుకొచ్చి ఉంటాడనేది భావిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రణీత్ రావుతో క్లోజ్ నెక్సెస్ మెయింటైన్ చేయడమే కాకుండా శ్రవణ్ ఈయన మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంటే ఒకటి ఆయన కొంత క్రీమ్ అంటే సొసైటీలో ఉన్నటువంటి కొంత పెద్దల మధ్యలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఇవన్నీ విషయాలు తెలిసాయి. అంతెందుకు ఎలక్షన్ల ముందు దొరికినటువంటి పెద్ద మొత్తంలో దొరికినటువంటి 5 కోట్ల ఒక దగ్గర 3 కోట్ల ఒక దగ్గర దొరికినటువంటి విషయంలో ప్రణీత్ శ్రవణ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, శ్రవణ్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఈ వాట్సాప్ కాన్వర్జేషన్లో ఇది 10 పేజీల వాట్సాప్ కాన్వర్జేషన్ ఉంది. కాకపోతే అందులో నెంబర్లు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి కాబట్టి అది కొంత ఈ పేర్లు కానీ నెంబర్లు కానీ బయటకు వస్తే ఇబ్బంది జరుగుతుందని మనం దీన్ని డిస్ప్లే చేయడం లేదు. కానీ మొత్తం వాట్సాప్ కాన్వర్జేషన్స్ శ్రవణ్కి ప్రణీత్కి మధ్య జరిగిన వాట్సాప్ కాన్వర్జేషన్స్, శ్రవణ్ ఏ పోలీస్ అధికారికి ఈ మెసేజ్ చేశాడు, పలానా దిక్కు డబ్బులు పోతున్నాయి, పలానా వాళ్ళను కట్టడి చేయాలి, పలానా వాళ్ళు పలానా చోట డబ్బులు ఇస్తున్నారు అని ఎవరికైతే చెప్పాడో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఫేవర్ చేశాడో దానికి సంబంధించిన కాన్వర్జేషన్స్ ఉన్నప్పటికీ వీటిని బేస్ చేసుకునే విచారణ జరుగుతోంది. ఇంకా కొంత మెటీరియల్ కూడా ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. శ్రవణ్ వ్యవహారాన్ని ముందుగా ప్రణీత్ను టార్గెట్ చేసి ప్రణీత్ ఉన్నతాధికారులపైన ప్రణీత్కి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ లేకుంటే అప్పటి ఎస్ఐబి ఇన్ఛార్జు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ఇటు శ్రవణ్కు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అధికారులు కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి. శ్రవణ్ను ఎప్పుడైనా అంటే ఒకటి ఆయనను పిలుస్తారని తెలిసే శ్రవణ్ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పరారీలో శ్రవణ్ ఉన్నట్టు తెలుస్తుంది. శ్రవణ్ కోసం అధికారులు పోలీసులు అయితే ట్రై చేస్తున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి శ్రవణ్ చేసినటువంటి వ్యవహారం ఐ న్యూస్కి సంబంధించి న్యూస్ ఛానల్ అడ్డాగా చేసుకుని ఆ ఛానల్కి సంబంధించినటువంటి శ్రవణ్ చేసినటువంటి వ్యవహారం పైన సుదీర్ఘ విచారణ జరిపితే ఇంకా ఆయన ఏం ఎక్విప్మెంట్ తీసుకొచ్చాడు, ఎన్ని రోజుల నుంచి తెచ్చాడు, కేవలం ఎన్నికలకే వాడా లేక అంతకుముందు ఇంకా దేనికైనా వాడా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే చాలామందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించినటువంటి కాంపిటేటర్స్ ఉంటారు, వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయొచ్చు, పర్సనల్ లైఫ్లలో తొంగి చూడొచ్చు. ఇట్లా చాలా అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేందుకు ఇదంతా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ రకంగా యూజ్ చేసి ఎన్ని వందల కోట్లు సంపాదించాడో పూర్తి విచారణ జరిపితే బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన మైనింగ్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా విదేశాల్లో కూడా దుబాయ్లో కూడా ఆయన ఆస్తులు కూడగట్టాడంటే ఏ మేరకు సంపాదించాడో మనం చూడొచ్చు. కళ్యాణి, థ్యాంక్ యూ సునీల్.